శబ్దం వచ్చి ఆ మేఘమంతా కూడా విడిపోయి ఆ పైనుంచి అగ్ని దిగటం ప్రారంభించింది. ఆ దూరంగా చూస్తున్నాడు ఒకడు. ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో ఫెయిల్ అయిపోతారో, సన్నిధానంలో ఉండరో, ఆవిడ దూరంలో ఉంటారు వాళ్ళు. అక్కడి చూస్తున్నాడు, దిగుతుందా లేదా, దిగుతుందా లేదా, దిగుతుందా లేదా. ఆకాశం తెరవబడింది, అగ్ని కిందకి అలాగ దిగుతూ ఉంది. తండ్రికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అగ్ని దిగుతుంటే హేబెలు ముక్కరించి కన్నీరు కారుస్తున్నాడు. నా ప్రార్థన నా తండ్రి అంగీకరించాడు, నా అర్పణను అంగీకరిస్తున్నాడు. అగ్ని బయలుదేరింది, అగ్ని వస్తుంది. నా అర్పణ కొరకు ఇష్టపడి వస్తుంది. నా అర్పణ అంటే ప్రేమించిన అగ్ని, నా అర్పణ అంటే ఆస్వాదించడానికి సిద్ధపడిన అగ్ని. ఇదిగో నా బలిపీఠం దగ్గరికి అగ్ని దిగుతుందని సంతోషంతో ప్రార్థన చేస్తున్నాడు.